ఎప్పుడైతే ప్రాపర్‌గా నిద్రపోతామో మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో, లింఫాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మన శరీరంలో జనరల్‌గా ఆర్టరీస్, వీన్స్ ఉంటాయి. సో, ఆర్టరీస్ మంచి రక్తాన్ని అవయవాలకి, వీన్స్ అవయవాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఈ రెండిటి మధ్యలో కనెక్ట్ అవుతూ లింఫాటిక్ చానెల్స్ ఉంటాయి. ఇవి చేస్తాయంటే బాడీలో ఉన్న మెటబాలిక్ వేస్ట్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. సో, చాలా రోజుల వరకు బ్రెయిన్‌లో ఈ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉండవని అనుకున్నారు. కానీ ఒక 30 ఏళ్ల నుండి చేసిన రీసెర్చెస్‌లో బయటపడింది ఏంటి అంటే, బ్రెయిన్ కూడా మెటబాలిక్ ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌క్రీట్ చేస్తుంది. అది ఏ సిస్టమ్ ద్వారా అంటే, ఈ లింఫాటిక్ సిస్టమ్ అనే దాని ద్వారా గ్లియల్ సెల్స్ ఆ బ్రెయిన్‌లో ఉన్న ఏవైతే మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని తీసుకొని వెళ్లి బ్రెయిన్ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనము సఫిషియెంట్‌గా నిద్రపోతామో, మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ 50% దాకా ష్రింక్ అవుతాయి. అంటే తగ్గుతాయి. సో, తగ్గడం వల్ల ఏంటి అంటే, న్యూరాన్‌కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరగడం వల్ల ఈ గ్లియల్ సెల్స్ ఆ బ్రెయిన్‌లో ఉన్నటువంటి మెటబాలిక్ వేస్ట్ అంతటిని క్లియర్ చేసి బ్రెయిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీనివల్ల ఫ్యూచర్‌లో అల్జీమర్స్ డిసీజ్ గాని, లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్ గాని, ఇటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది.